హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కిరణ్మయి మీ తెలుగమ్మాయి. ఈరోజు వీడియో ఏంటి అని అంటే పులగమన్నం అనమాట. ఈ పులగమన్నాన్ని సింపుల్గా ఎలా చేయాలో చూపిస్తాను. ముందుగా నేనైతే ఈ గ్లాస్తో ఒక గ్లాస్ బియ్యము, తర్వాత హాఫ్ పెసరపప్పు వేసి ఒక హాఫ్ అన్ అవర్ ముందు ఇలా నానబెట్టేసుకున్నాను. ఈ పులగమన్నముకి కావలసిన పదార్థాలు: ఆనియన్స్ ఒక మీడియం సైజు ఆనియన్ ఒకటి, పచ్చిమిరపకాయలు ఒక 2, తర్వాత సాల్ట్ ఒక స్పూను కొంచెము, ఆవాలు జీలకర్ర కొంచెము, తర్వాత మిరియాలు కచ్చాపచ్చగా దంచుకున్నాను కొన్ని, తర్వాత పసుపు, తర్వాత నెయ్యి 2 టేబుల్ స్పూన్లు, తర్వాత జీడిపప్పు కొంచెం. ఇవి దీనికి కావలసిన పదార్థాలు. స్టవ్ వెలిగించి ఒక బౌల్ పెట్టుకొని దాంట్లో మనం ముందుగా నెయ్యి అన్నమాట 2 టేబుల్ స్పూన్లు వేసేసేయాలి. ఎక్కువ ఏమీ అవసరం లేదు నెయ్యి. దీంట్లోకి మనము మిరియాలు, తర్వాత ఆవాలు జీలకర్ర వేసి లైట్గా ఫ్రై చేయాలి. తర్వాత 2 పచ్చిమిరపకాయలు వేసి ఫ్రై చేసుకోవాలి. దీంట్లోకి మనము ఆనియన్స్ వేసుకోవాలి. ఇవి కూడా మనము ఫ్రై చేసుకోవాలి. దీంట్లోకి కొద్దిగా కరివేపాకు, అలాగే జీడిపప్పు ఉంది కదా, ఇది కూడా వేస్తున్నాను. మనము ఫ్రై చేసుకోవాలి వీటిని అన్నిటిని. వీటన్నిటిని మనము గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి. మనము నానబెట్టాము కదా, దీంట్లో నుంచి వాటర్ తీసేసి ఈ బియ్యాన్ని మనము స్టవ్ మీద ఉన్న బౌల్లో వేసేసేయాలి. వేసిన తర్వాత దీన్ని ఒక 2 to 3 మినిట్స్ మనం ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడైతే మా పల్లెటూరు అన్నమాట. ఏ పండుగ వచ్చినా సరే మా అమ్మను పులగమన్నము తర్వాత చింతపండు చట్నీ చేయని అడిగి మరీ చేయించుకొని తినేవాళ్ళము. అంత టేస్ట్గా ఉంటుంది ఈ కాంబినేషను. ఇప్పుడు మనము ఈ గ్లాస్ ఉంది కదా, ఈ గ్లాస్తో నేను ఒక గ్లాసు రైసు, హాఫ్ గ్లాసు పెసరపప్పు తీసుకున్నాను కదా, దీంతో టోటల్ కలిపి 1.5 అయింది. దీంతో నేను 3 గ్లాసెస్ వాటర్ అనేది వేస్తున్నాను. దీన్ని ఒకసారి మిక్స్ చేసుకుంటున్నా. మనకు మెజర్మెంట్ ఏంటి అంటే మనం ఎంత తీసుకుంటామో దానికి డబుల్ వాటర్ అనేది తీసుకోవాలి, అంతే. దీంట్లోకి సాల్ట్ వేస్తున్నాను, అట్లాగే పసుపు వేస్తున్నాను. ఇప్పుడు ఒకసారి మిక్స్ చేసుకొని ఒక 5 మినిట్స్ అయితే రైస్ అనేది పొంగొచ్చేస్తుంది. అన్నం అయితే పొంగొచ్చింది. దీన్ని ఇప్పుడు లో ఫ్లేమ్లో పెట్టుకొని మనము అన్నాన్ని ఉడికించుకోవాలి. చూడండి, పులగమన్నం అయితే రెడీ అయిపోయింది. చూడండి మనకి ఎలా ఉందనేది. దీన్ని ఒక ప్లేట్లోకి వేసుకొని చూపిస్తాను. సరే కదా, పులగమన్నం అయితే రెడీ అయింది. దీంట్లోకి మనము చింతపండు చట్నీ అయితే వేసుకున్నాను నేను. దీంట్లోకి కొద్దిగా నెయ్యి వేసుకొని తింటే చాలా టేస్ట్గా ఉంటుందన్నమాట. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే ఈ చింతపండు చట్నీని మనము ఆల్రెడీ మన ఛానల్లో ఉంది. ఒకవేళ మీకు కావాలి అనుకుంటే ఒకసారి చెక్ చేయండి, చాలా టేస్ట్గా ఉంటుంది. ప్లీజ్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.